ఇప్పుడే విజయ్ దేవరకొండ టైటిల్ అనౌన్స్మెంట్ గ్లిమ్స్ వీడియో చూశాను. నిజంగంటే ఈ కథలో చాలా డెప్త్‌లో ఆలోచిస్తే ఇది ఇప్పట్లో కథ కాదు. అప్పుడెప్పుడో 1787లో జరిగిన కథ. అండ్ డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌కి, రైటింగ్ డిపార్ట్‌మెంట్‌కి నిజంగంటే చాలా కష్టపడ్డారేమో ఈ మూవీకి. డీఓపీ గారు కూడా చాలా కష్టపడ్డారు ఈ మూవీకి. ఎందుకంటే విజయ్ దేవరకొండ అన్నను ఎలా చూపెట్టాలనుకున్నారో అలా చూపెట్టారు యాజ్ ఇట్ ఈస్‌గా. అప్పుడెప్పుడో మనకు సందీప్ రెడ్డి వంగ ఇలా చూపెట్టి మధ్యలో గీత గోవిందం, టాక్సీ వాలా, డియర్ కామ్రేడ్ ఇలాంటి 3 మూవీస్ వచ్చి చాలా మాస్ ఆడియన్స్ డిసప్పాయింట్ చేశాయి. కానీ నిజంగానే విజయ్ దేవరకొండ అన్నను ఎలా చూపెట్టాలనుకున్నారో డైరెక్టర్ గారు అలా యాజ్ ఇట్ ఈస్ అంతకు మించి ఎక్కువనే చూపెట్టాడేమో అనిపిస్తుంది. జస్ట్ ఈ టైటిల్ అనౌన్స్మెంట్ గ్లిమ్స్ వీడియోలోనే ఇలా చూపెట్టాడంటే మరి ఇంకా ముందు ముందు ఎలా చూపెడతాడో మరి ఇండియన్ మొత్తం షేర్ చేస్తాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమా 5 భాషల్లో రిలీజ్ అవుతుంది. ట్రైన్లో ఒక షాట్ ఉంటుంది, ట్రైన్ షాట్ డీఓపీ గారు కూడా చాలా కష్టపడ్డారు. అండ్ నాకు చాలాసార్లు అనిపించేది రామ్ చరణ్, మహేష్ బాబు, ప్రభాస్ అన్న, అల్లు అర్జున్, ఎన్టీఆర్ చాలామంది గుర్రాలెక్కారు. మరి నాకు ఎక్కడో చాలాసార్లు అనిపించేది విజయ్ దేవరకొండను ఎందుకు డైరెక్టర్ గారు ఇలా చూపెట్టట్లేదు, ఏ డైరెక్టర్కి ఇలాంటి ఆలోచన వస్తట్లేదా, ఏ డైరెక్టర్కి ఇలాంటి ఆలోచన రావట్లేదా, డైరెక్టర్ గారు మరి ఎందుకు విజయ్ దేవరకొండను ఇలా చూపెట్టట్లేదు అనిపించిన టైంలో నిజంగా ఈరోజు వచ్చిన గ్లిమ్స్లో నిజంగా విజయ్ దేవరకొండ ఆ సన్లైట్ ముందు గుర్రం మీద వస్తుంటే నాకు నిజంగా చాలా గూస్ బంప్స్ వచ్చాయి. ఇది ఒక్క షాట్ కోసమైనా థియేటర్లకు వెళ్ళొచ్చు అని అలా క్రియేట్ చేశాడు. అలాగే 9 సంవత్సరాల తర్వాత ఒకే యాక్టర్స్, ఎంతోమంది ఇండియాలో ఇష్టపడే యాక్టర్స్ వీళ్ళిద్దరూ ఒకే ఫ్రేమ్లో, ఒకే స్క్రీన్లో, ఒకే థియేటర్లో కనబడుతున్నారు. అప్పుడెప్పుడో గీత గోవిందంలో, డియర్ కామ్రేడ్లో యాక్ట్ చేశారు రష్మిక గారు, మన విజయ్ దేవరకొండ అన్న. రష్మిక గారు పుష్ప 1, పుష్ప 2, యానిమల్ ఈ మూవీస్ చేసుకుంటూ అండ్ చాలా బిజీగా మారిపోయారు. అండ్ తమిళ్, తెలుగు, ఇంగ్లీష్, హిందీ చాలా లాంగ్వేజ్లో మూవీ యాక్ట్ చేసుకుంటూ బిజీ షెడ్యూల్గా తను నిజంగా బిజీగా లైఫ్ చాలా హార్డ్ వర్క్ చేస్తూ కష్టపడుతున్నారు. మనకు చాలామంది ఇన్స్పిరేషన్ తీసుకొని చాలామంది కష్టపడచ్చు కూడా. అలాగే విజయ్ దేవరకొండకు మధ్యలో లైగర్, కింగ్డమ్, ఖుషి లాంటి మూవీస్ వచ్చినా అది అనుకున్నంత ఆడలేదు. నిజంగా ఈ మూవీ నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది విజయ్ దేవరకొండ రానా బలి. మరి ఎవరిని బలి తీస్తున్నాడు, ఎవరి కోసం పోరాడుతున్నాడు, ఎందుకు పోరాడుతున్నాడు, మనకు అప్పుడు స్వాతంత్రం వచ్చిందా లేదా. నిజంగా ఈ మూవీ చూసిన తర్వాత చాలామంది నాకైతే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అది ట్రైలర్లో టీజర్ వస్తే కానీ అర్థం కాదు. అండ్ అలాగే విజయ్ దేవరకొండ కూడా సన్లైట్ ముందు గుర్రం మీద వస్తాడు. అది ఎవరి కోసం పోతున్నాడు. అలాగే రష్మిక గెటప్ కానీ రష్మిక నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మరి అది ఎందుకు పోతున్నాడు, ఎవరి కోసం పోతున్నాడు, అది రష్మిక ఇద్దరు కలిసి వెళ్తారా, లేకపోతే రష్మిక కోసం వెళ్తున్నాడా, లేకపోతే ఇంకా ఎవరి కోసం వెళ్తున్నాడో ఈ కథలో చాలా డెప్త్లో వెళ్తే కానీ మనకు అర్థం కాదు. అది దాని అల్లు అర్థం చేసుకోవాలంటే ట్రైలర్ ఏదో ఒకటి డైరెక్టర్ గారు ఇవ్వాలి. ఈ ట్రైలర్ ట్రీజర్ అది అనుకున్నంత త్వరలోనే వస్తుందేమో అనుకుంటున్నా. ఎందుకంటే ఒక టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోలోని ఈ రేంజ్లో అప్డేట్ ఇచ్చాడంటే ట్రైలర్ ట్రీజర్ మరి ఏ రేంజ్లో ఉంటుందో ఊహకే వదిలేస్తున్నా. చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశాడు మన డైరెక్టర్ గారు. అలాగే రైటింగ్ డిపార్ట్మెంట్ కూడా చాలా కష్టపడినట్టుంది. నాకైతే ఒక షాట్ అనిపించింది నిజంగా. అంటే ఆ గుర్రం షాట్ చూసిన తర్వాత చాలా గూస్ బంప్స్ వచ్చింది. అలాగే విజయ్ దేవరకొండ అన్నను నేను ఎలా చూడాలనుకున్నానో అలా చూపెట్టాడు. అలాగే ఈ మధ్యకాలంలో తెలుగు ఆడియన్స్ నిజంగా ఎలా చూడాలనుకున్నారో యాస్టిస్ అంతకు మించి ఎక్కువే చూపెట్టాడేమో అనిపిస్తుంది డైరెక్టర్ గారు. జస్ట్ ఈ గ్లిమ్స్ వీడియోలోనే టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోలోనే ఈ రేంజ్లో చూపెట్టాడంటే విజయ్ అన్న లుక్ ట్రైలర్లో, ట్రీజర్లో, సినిమాలో ఇంకా ఎలా ఉండబోతుందో అది మన ఊహకే వదిలేశాడు డైరెక్టర్. నిజంగా చాలా బ్యూటిఫుల్ ఉంది. మ్యూజిక్ కూడా చాలా కొత్తగా అనిపించింది నాకైతే. ఈ టైటిల్ గ్లిమ్స్ వీడియో చూసిన తర్వాత, ఈ టైటిల్ చూసిన తర్వాత మీకేమనిపించిందో కామెంట్ చేయండి. నిజంగా అంటే అండ్ రానా బలి. రానా దగ్గర నుంచి రానా తెచ్చుకొని బాహుబలి దగ్గర నుంచి బలి తెచ్చుకున్నాడు. నిజంగా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది టైటిల్ కూడా. విజయ్ దేవరకొండ అన్న టైటిల్ నేను ఆల్రెడీ ఎన్నోసార్లు అంటే కొంచెం డిఫరెంట్గా గెస్ట్ చేశాను. విజయ్ దేవరకొండ అన్నది నెక్స్ట్ ఏది వస్తుంది. ఈ టైటిల్ మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంది, చాలా కొత్తగా కూడా ఉంది. అలాగే విజయ్ దేవరకొండ షార్ట్స్ కానీ, అలాగే డిఓపి కానీ, మ్యూజిక్ కానీ చాలా కొత్తగా ఉన్నాయి. ఈ మూవీ ఓవరాల్గా కొత్తది. నిజంగా చాలా బ్యూటిఫుల్గా చూపిస్తాడేమో అనుకుంటున్నా. అలాగే ఈ టైటిల్, ఈ గ్లిమ్స్, విజయ్ దేవరకొండ రష్మిక గెటప్ చూసిన తర్వాత మీకేమనిపించిందో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియో కోసం, మూవీ కంటెంట్ కోసం నా దాంట్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ గైస్.